సభ్య సమాజం సిగ్గుపడేలా మహిళపై దాడి చేసిన టీడీపీ నేతల్ని అరెస్ట్ చేయాలని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం కర్లగుంటలో టీడీపీ వర్గీయులు దాడిలో గాయపడిన అంగన్వాడీ టీచర్ దారపునేని విజయలక్ష్మిని నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన పరామర్శించారు. విజయలక్ష్మిపై చెప్పుతో దాడి చేసి గాయపరిచిన టీడీపీ నేతలపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలన్నారు. వారి కుటుంబం వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉందనే కారణంతో 3 నెలలుగా ఆమెను చిత్రహింసలు పెడుతున్నారని, అంగన్వాడీ టీచర్ పోస్టుకు రాజీనామా చేయాలని వేధిస్తున్నారని ఆరోపించారు. విజయలక్ష్మి మాట్లాడుతూ టీడీపీ నేత ఐ శ్రీనివాసరావుతో పాటుగా మరికొందరు తన ఇంటిపై దాడి చేశారని, తనను చెప్పుతో కొట్టి కంటికి గాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నర్సరావుపేట నియోజకవర్గం రొంపిచెర్ల మండలం కర్లకుంట గ్రామానికి సంబంధించి తాడపనేని అక్కయ్య గారు ఆయన కుమార్తె తాడపనేని విజయలక్ష్మి మీద నిన్న జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా వీళ్ళందరూ కూడా గత 20 సంవత్సరాల నుంచి అటు కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అండగా నిలబడ్డారనే కక్ష సాధింపు చర్యలో భాగంగా ఈరోజు రాష్ట్రం అంతా చూస్తున్నాం. ఏ విధంగా భౌతిక దాడులు చేస్తున్నారు, ఏ విధంగా అక్రమంగా కేసులు పెడుతున్నారు. వీళ్ళు మాట ఇచ్చిన సూపర్ 6ని గాలికి వదిలేశారు. వీళ్ళ ఈరోజు ప్రజల దృష్టి మళ్లించడానికి అనేకమైన గ్రామాల్లో దాడులు చేసే కార్యక్రమం, హింసలు పెట్టే కార్యక్రమం, వాళ్ళ మీద మళ్ళీ వాళ్లే దాడి చేసి మళ్ళీ మా మీద కేసులు పెట్టే కార్యక్రమం. ఈ విధంగా నియంకుశ పరిపాలన ఈరోజు ఈ తెలుగుదేశం ప్రభుత్వం చేస్తుందని చెప్పడానికి ఉదాహరణ కర్లకుంట గ్రామం.